తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అక్రమ అరెస్టులతో నియోజకవర్గం అంతా కూడా అటుడికిపోయింది. ఈరోజు వేకోజామున చండూరులోని మాజీ జెడ్పీటీసీ శేఖర్ని అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ఎస్పీ కార్యాలయానికి చేరుకొని శేఖర్ని విడుదల చేయాలంటూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరు ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెడతా ఉన్నారు, ఎవరు నిలదీస్తే వారిపైన కేసులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతా ఉంది. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే శేఖర్ని బేషరతుగా విడుదల చేయాలి, శేఖర్ని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని వేధింపులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కూడా ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్లో చనిపోయినటువంటి కోళ్లు ప్రత్యక్షం కావడంతో ఒకసారిగా కలకలం రేగింది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ఆందోళన వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఈ చనిపోయినటువంటి వందలాది కోళ్లు రిజర్వాయర్లో ప్రత్యక్షం కావడంతో స్థానికులు, ఈ తాగునీటికి సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచే హైదరాబాద్ జంట నగరాలకు, నల్గొండలోని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలకు తాగునీటి అందిస్తారు కాబట్టి ఆయా గ్రామాల్లో ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. ఇప్పటికైనా సరే చనిపోయినటువంటి కోళ్లను వేసిన వారి పట్ల చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా ఆ రిజర్వాయర్ మొత్తాన్ని కూడా శుభ్రం చేయాలని కూడా ప్రజల నుంచి, అదేవిధంగా తాగునీటికి సంబంధించినటువంటి గ్రామాల నుంచి కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో రైతులు నిరసన కార్యక్రమాన్ని దిగారు. రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడట్లేదు, మెసేజ్ మాత్రమే వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి మెసేజ్ మాత్రమే వస్తూ ఉన్నాయి, కానీ తమ అకౌంట్లో డబ్బులు జమ కావట్లేదంటూ రైతులు వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను నిలిసే ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ వ్యవసాయ కార్యాలయం ముందే నిరసన కార్యక్రమం కూడా దిగడం జరిగింది. 2 నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నాం, పెట్టుబడి లేక వడ్డీ వ్యాపారాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం, అప్పుల పాలవుతూ ఉన్నాం, ప్రభుత్వం ఎంతో కొంత రైతు భరోసా ఇస్తుందనుకుంటే మెసేజ్ మాత్రం పంపిస్తూ ఉంది, డబ్బులు పంపించట్లేదు, అకౌంట్లన్నీ కూడా ఖాళీగా కనపడుతున్నాయంటూ కూడా రైతులు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంటూ రైతు భరోసా నిధులను త్వరితగతిన ఇవ్వాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకన్ చందర్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకన్ చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వేను తప్పుల తరగతి చేసి బీసీలకు అన్యాయం చేసిందంటూ కూడా ఆయన ఆరోపించారు. బీసీలను కావాలనే కుట్రపూరితంగా అణచివేసే విధంగా కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసిందంటూ కూడా ఆయన ఆరోపించారు. మరోసారి కూడా సర్వే చేస్తుందంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి అయినా కూడా బీసీలకు న్యాయం దక్కే విధంగా పూర్తి స్థాయిలో 100% కూడా బీసీల యొక్క తప్పుడు లెక్కలు కాకుండా వాస్తవాలు చూసి బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్ వర్తించే విధంగా 42% రిజర్వేషన్ వర్తించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాల చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలను కూడా వెంటనే నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ కనుక అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సరైన సమయంలో సరైన రీతిలో కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా కూడా సరైన రీతిలో బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నిమ్మనపల్లి గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ నంబులాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం ఈరోజు అత్యంత ఘనంగా కన్నుల పండుగ కొనసాగింది. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా 7వ రోజు రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 7వ రోజు కావడంతో బ్రహ్మోత్సవాల 7వ రోజు కావడంతో ఈరోజు రథోత్సవాన్ని ఘనంగా కొనసాగించారు. ఈ యొక్క రథోత్సవంలో పెద్ద ఎత్తున జిల్లాతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ఊహించినటువంటి నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటుతో పాటుగా పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్ నగర్లో ఉన్నటువంటి శ్రీ జయ కనకదుర్గ దేవాలయంలో మహారుద్ర సహిత చండీ యాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ
ధర్మకర్తలైనటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు పాల్గొని ఈ సందర్భంగా చండీ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే చండీ యాగం నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా జవహర్ నగర్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పలు కాలనీ నుండి కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని చండీ యాగంలో పాల్గొన్నారు. అనంతరం అయితే పెద్ద ఎత్తున కూడా భక్తుల కూడా ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఆలయ నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలంటూ కూడా యాగంలో పాల్గొనడం జరిగిందంటూ కూడా ఆయన వివరించారు. రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఉండాలంటూ కూడా ఆయన కోరుకున్నారంటూ కూడా వివరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ రంగారెడ్డిలో ఒక మహిళా జడ్జి పైన విచారణలో ఉన్నటువంటి నిందితుడు చెప్పుతో దాడి చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి కూడా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ చట్టాల ప్రకారం నిందితుడికి శిక్ష వేసినటువంటి మహిళా జడ్జి పైన ఇలా నిందితుడు ఒక నేరస్తుడు దాడి చేయడం దారుణం అంటూ కూడా వారంతా కూడా వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో ఇటీవల న్యాయవాదులపైన దాడులు పెరిగిపోతున్నాయి కాబట్టి ఇవి కఠిన న్యాయవాదులపైన దాడులు చేసినటువంటి వారికి కఠిన చర్యలు శిక్షలు పడే విధంగా చట్టాలు మరింత మార్పు రావాల్సిన అవసరం ఉందంటూ కూడా వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇలాంటి నేరస్తులపైన పోలీస్ శాఖ కూడా ప్రత్యేక నిఘా కూడా ఉంచాల్సిన అవసరం ఉందంటూ కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా బట్టపల్లి మండలం మద్దూరు స్టేజ్ సమీపంలో 2 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. యాబతిన్న గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని సొంత తమ్ముడు మహేష్ ఆస్తి కోసం హత్య చేశాడు. రమేష్ బైక్ పై వెళ్తుండగా బొలెరో వాహనంతో ఢీకొట్టి కింద పట్టాక వేట గొడవలతో హత్య చేశారు. ఈ హత్యలో మహేష్ కి సహకరించిన మరో 3 నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 4 మొబైల్ ఫోన్లు, 2 వాహనాలు, 3 వేట గొడవలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ ముందు అధిక వడ్డీ పేరుతో మోసపోయిన బాధితులు ఆందోళన చేపట్టారు. మక్తల్లో అధిక వడ్డీ పేరుతో మోసం చేసి పరారైన మహబూబ్ సుబాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలిలో కూడా ఇదే తరహా మోసం చేసి పోలీసులకు చిక్కాడు. మహబూబ్ సుబాన్ ని మక్తల్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలని, తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు సుమారు 100 కోట్ల మేర స్కామ్ చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే చెన్నూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్కు చెందిన సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. 2 లారీలు, ఒక డీసీఎం వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న 30 లక్షల రూపాయల విలువగల 615 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని వాహనాలను సీజ్ చేశారు అధికారులు. పట్టుకున్న వాహనాలను చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద ప్రభుత్వ ఇండస్ట్రియల్ పార్క్ నిర్వాసితులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఇండస్ట్రియల్ పార్క్ నిర్వాసితులకు ఎకరాన 25 లక్షల రూపాయల ఎగ్రేచియా చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, నష్టపరిహారం విషయంలో న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఒక్కలగుట్ట గాంధారి మైసమ్మ జాతరను ప్రారంభించారు కలెక్టర్ కుమార్ దీపక్. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు ఈ జాతరకు తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ మైదానంలో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2019 సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిలో మరణించిన సైనికులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు వాకర్ అసోసియేషన్ సభ్యులు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన ఈ సందర్భంగా ఈరోజు సందర్శించి అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డంప్ యార్డు ఏర్పాటును పూర్తి స్థాయిలో ప్రభుత్వం రద్దు చేసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అట్లాగే నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతాలని మరో లగచర్ల ప్రాంతాలుగా మార్చవద్దని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్తే జరగబోయే పరిణామాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక ఇటు బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఈరోజు హైదరాబాద్లోని కోకాపేటలో తన నివాసంలో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్రావుతో పాటు ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి పనులు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో జరగబోయే పాదయాత్రకు ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని సమాయత్తం చేయాలని చెప్పి ఆయన సందర్భంగా స్థానిక నాయకుల్ని, ఎమ్మెల్యేలను ఆయన ఈ సందర్భంగా కోరారు. రానున్న కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ఆదేశం మేరకు ఇక్కడ పాదయాత్ర నిర్వహించి ఆ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గంగాపూర్ వద్ద రైల్వే ట్రాక్ పనులను స్థానికులు అడ్డుకున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం తమ భూముల్ని సేకరించినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తమకు సరైనటువంటి ఆర్థిక సహాయం అందించలేదని, తమ భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన ప్రజలంతా కూడా ఈ సందర్భంగా ఆరోపించారు. ఆ రైల్వే ట్రాక్ పనులను ఈరోజు అడ్డుకున్నారు. ఇక ఇటు దుబ్బాక మండలం మల్లాయపల్లి వద్ద మల్లన్న సాగర్కు సంబంధించిన కాలువకు గండి పడింది. అది ప్రమాదవశాత్తు పడిందా లేక దాని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అంశాల మీద ఇరిగేషన్ శాఖ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. గండి పడిన నీళ్లు పూర్తి స్థాయిలో పంట పొలాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొన్నది. దాన్ని సరిచేసి దానిపై విచారణ జరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు ఆ మల్లాయపల్లి ప్రాంతంలోని కింది ప్రాంతానికి కూడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు చేపట్టినటువంటి ధర్నాతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జాతీయ రహదారి మీద కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. కిష్టారం కాలనీ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్లో సింగరేణి ఏర్పాటు చేసినటువంటి సైలో బంకర్ వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని గత కొద్ది రోజులుగా ఆందోళన చేసినటువంటి అంబేద్కర్ నగర్ వాసులు ఇవాళ అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పిల్ల పాపలతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో సత్తుపల్లి వైపు ఇటు ఖమ్మం వైపు దగ్గర 5-6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అంబేద్కర్ నగర్ కాలనీవాసులకు నచ్చచెప్పారు. అయితే సింగరేణి కాలుష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నామని ప్రభుత్వం అధికారులు అబద్ధాలు చెప్తున్నారని, కాలుష్యం రావడం లేదంటే తాము ఊరుకోమని చెప్పి నినాదాలు చేశారు. తక్షణమే శైలో బంకర్నైనా అక్కడి నుంచి తొలగించాలి, లేదంటే అంబేద్కర్ నగర్నైనా వేరే చోటకు షిఫ్ట్ చేసి పునరావాసం కల్పించాలని ఆ కాలనీ వాసులంతా డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇక ఛత్తీస్గఢ్లో అంతకంతకు నష్టపోతున్నటువంటి మావోయిస్టులకు మరొక చేదు వార్త. రెండోది అక్కడ ఉన్నటువంటి హిడ్మా, ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి హిడ్మా ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయేందుకు విముఖత చూపుతున్నాడని ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి. బస్తర్ డివిజన్లోనే హిడ్మా ఉన్నట్టుగా చెప్తున్నారు. బీజాపూర్, సుక్మా జిల్లాలకు సంబంధించినటువంటి సౌత్ బస్తర్ డివిజన్లో హిడ్మా ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో అటు భద్రతా బలగాలను మొబిలైజ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున డ్రోన్లు, అట్లా మానవరహిత విమానాలతో నిఘా ఏర్పాటు చేసి హిడ్మాను ఎక్కడ ఉన్నాడనేటువంటి విషయాన్ని ట్రాక్ చేసేటువంటి పనిలో భద్రతా బలగాలు పడ్డాయి. పోలీసు వర్గాలు చెప్తున్న లెక్క ప్రకారం ఇతర రాష్ట్రాలకు లేదా దేశం విడిచి వెళ్ళిపోయేందుకు హిడ్మా సుముఖంగా లేడని చెప్తున్నారు. అట్లానే లొంగిపోయేందుకు కూడా హిడ్మా ఆసక్తి చూపడం లేదంటున్నారు. కార్యక్షేత్రంలో ఉండి పోరాటంలోనే ఉంటానని చెప్పి హిడ్మా చెప్పినట్టుగా కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో హిడ్మాను లక్ష్యంగా చేసుకొని అబుజ్మడ్ అడవులను కేంద్ర బలగాలు జల్లెడబడుతున్నాయి.
రేపు ఖమ్మంలో పర్యటించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్నటువంటి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడంతో పాటు బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద జంగ్ సైరన్ ఎందుకు కవిత ఖమ్మంలో పర్యటించబోతున్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తబోతున్నటువంటి రౌండ్ టేబుల్లో కూడా కవిత పాల్గొంటారు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసినటువంటి ప్రభుత్వం జైలు పాలు చేసినటువంటి నేపథ్యంలో ఆయా కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు కవిత ఖమ్మంలో పర్యటించబోతున్నట్టుగా జిల్లా పార్టీ నాయకులు తెలియజేశారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి రైతు దీక్షకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పాల్గొంటారని చెప్పేసి ఈ సభకు ప్రతి ఒక్కరూ రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆమన్గల్ మున్సిపల్ పరిధిలోని మాడుగుల వెళ్ళేటువంటి రోడ్డులో జూనియర్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి మైదానంలో ఈ రైతు దీక్ష సభ ఉంటుందని చెప్పేసి ఆ దీక్ష సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించారు. ఈ పరిశీలనలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ అనురాధ పత్యానాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ తో పాటు పలువురు నాయకులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలోని చారకొండ నుంచి మర్రిపల్లి వరకు బైపాస్ రోడ్డు కోసం ఇళ్లు కోల్పోయినటువంటి 29 మంది బాధితులు 4 రోజులుగా రిలే దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ రిలే దీక్షలకు సిపిఎం జిల్లా కార్యదర్శి మద్దం పర్వతాలు సంఘీభావం తెలియజేశారు. ఇళ్లు కోల్పోయినటువంటి వారికి 50 లక్షలతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రజాభవన్ కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి సిపిఎం జిల్లా కార్యదర్శి మద్దం పర్వతాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగు పుణ్యక్షేత్రంలో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గాలిగోపురం నిర్మించి శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఆ శిలాఫలకంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు చిత్రపటం ఉండేది. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిత్రపటాన్ని రాత్రి ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేసిన వారు ముమ్మాటికి కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తులను ధ్వంసం చేసినటువంటి దుర్మార్గులను వెంటనే పోలీసులు గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కామారెడ్డి జిల్లా వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బోర్లం గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేశాడు సమీప బంధువు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మీ తండ్రికి బాగాలేదని చెప్పి పాఠశాల నుంచి తీసుకొని బయటకు వెళ్ళాడు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థిని ఒకరి సెల్ ఫోన్ సహాయంతో తమ బంధువులకు సమాచారం చేరవేశాడు. స్పందించినటువంటి బంధువులు పోలీసుల సహాయంతో తీసుకెళ్లిన విద్యార్థిని పట్టుకున్నారు. స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వహించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు, విద్యార్థిని బంధువులు. నిజాంసాగర్ మండల కేంద్రంలోనే ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. తనకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు రావడం లేదని, తన రేషన్ కార్డును స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు ఎంఆర్ఓ అడ్డుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అది గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యువకుడు గత కొద్ది రోజుల నుంచి మీ సేవ ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నా తమకు న్యాయం జరగడం లేదని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని అధికారులకు చెబితే నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తున్నారని అన్నాడు ప్రదీప్ అనే యువకుడు. కామారెడ్డి జిల్లా సమీపంలోకి ఉన్న NH-44 ఆర్టీసీ బస్సుకు రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ చేసుకున్న సందర్భంలో వెనక నుంచి ఓ లారీ వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 8 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. గాయాలైన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.